మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం చేస్తున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెండవసారి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగిందని అధ్యక్షులు పి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అమరేందర్ బాబు, అర్చకులు శివరామయ్య శర్మ తెలిపారు. లడ్డూ వేలంపాటలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు, ధ్యానావాహనాది షోడశోపచారపూజయాది భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాశుప్రనాథో సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్తు. అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. స్వస్తి. అసోసియేషన్ వారిచే నిర్వహించబడుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు. ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వారికి మహాన్నదాన కార్యక్రమం. మరి వరసిద్ధి వినాయక స్వామి వారు 5 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మహాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ 5 రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినటువంటి తిరుమల నగర్ అసోసియేషన్ కమిటీ వారికి, అలాగే అఖండ భక్త జనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆదౌ పూజ్యో గణాధిప, మరి విఘ్నాలకు అధిపతి గణపతి. ఆ గణపతిని కనుక ఏ పూజా కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా గణపతిని కనుక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగి ఆ కార్యక్రమం సఫలీకృతమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. విఘ్నాధిపత్య కథ కూడా మనందరం కూడా చెప్పుకున్నాం. మరి ప్రతి ఏటా గణపతి చతుర్థి నాడు మొదలుపెట్టి 9 రోజులు కూడా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు, ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు, గరికతో అభిషేకాలు, పంచామృతములతో అభిషేకాలు, సకల భూములతో అభిషేకాలు. కింద మేము ఎలక్షన్ జరిగింది. మేమైతే మేనిఫెస్టోలో దానికంటే ఎక్కువనే పనిచేసుకుంటూ గణేష్ పండుగ కూడా ఈసారి 2వసారి వినాయకుడు పెట్టడం జరిగింది. పోయినసారి కూడా ఘనంగా చేసుకుంటాం కాలనీ వాళ్ళు అందరి సహకారంతో. ఇప్పుడు కూడా మేము కాలనీ అభివృద్ధితో పాటు గణేష్ మండపం కూడా ఈ ఒక 10-12 మందితోటి డోనర్స్తోటి పర్మనెంట్గా షెడ్ కూడా కట్టుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకారం, కస్టమర్స్ అందరం కూడా అనందమ్మం లాగా ఏ కన్వెన్షన్ లేకుండా మేము ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందు తీసుకుపోతున్నాము. కానీ డెవలప్మెంట్లో కానీ కాలనీ ప్రజల అవసరాలకు కూడా కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి సమస్య కూడా మేము వెంబడే యాక్టివ్ అయ్యి వాళ్ళ సమస్యలు తీసుకుంటూ మేము మా కాలనీ సమస్యలు కూడా మేము ముందు తీసుకుపోతున్నాము. గవర్నమెంట్కి సహకరిస్తే ఇంకెన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే గవర్నమెంట్ మారింది. ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ కానీ